చూడండి బాబు, సందడి సందడి. ఏమన్నా కావాలా మావయ్య గారు? పాపం ఈ దరిద్రుడికి తినడానికి తిండి లేక ప్రతి గుమ్మం మీద ఇలా కూర్చుని తాగుతూ అడుక్కుంటున్నట్ట. అరకేజీ బంగారం ఉందేంటి? లేదు మావయ్య గారు. పెద్ద టాటా వారి కోళ్ళ ఏం కావాలి మావయ్య అని అడిగాగా, ఎలా పని చేసుకో. నాతో పెట్టుకోకు. ఒరే దానయ్య, నాకు చిన్న డౌట్ రా. నేను కప్పు విసిరేస్తే నువ్వు కింద పెట్టేవింటరా? పగిలిపోతుందని. పోనీ నేనేం చేస్తే నువ్వు అదే చెయ్యాలి, అదే మర్యాద. విసిరేయమని చెప్తున్నానా? విసిరేయ్, అది మర్యాద. ఇప్పుడు నాకు నచ్చావురా. ఒరే దానియా, రేపు పొద్దున బజార్కి వెళ్ళి కాస్ట్లీయెస్ట్ కప్పులు అరడదని పట్టరా. అమ్మగారు, 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 పెద్దమ్మగారు, అమ్మగారు, ఏమైంది అమ్మగారు? అమ్మగారు, నట్టు, అమ్మగారు, అమ్మగారు, నట్టు, అమ్మగారు. అయ్యో, ఏంది ఏం మనోరంజన, ఏం జరిగింది? అయ్యో అయ్యో అయ్యో, అరవకు. తిరుగుతూ తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. అయ్యో. ఇంతగా అమ్మ ఎక్కడ ఉంది? బయట గుమ్మం దగ్గర ఉందండి. అమ్మా, నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా అమ్మా? అమ్మా, పంతులు గారండి, నమస్కారం అండి. మా ఇంట్లో ఇప్పుడే పెద్దమ్మ గారు కను మూసారండి. అంటే ఇంట్లో కాదు, లక్కీగా బయట మూసారండి. ఇప్పుడు మీరు వస్తారా, లేకపోతే మూడో రోజు వస్తారా? ఆహాహా, సరైతే పెద్ద కార్యం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుని రండి. అట్టాగే. ఏమిటా, మన ఇంట్లోనే ఎవరో నిజంగా పోయినట్టు కర్త కర్మ అంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? పంతులు గారితో అండి. మీరు పెద్దగా ఫీల్ గారు కాబట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి కూడా నా దగ్గర సరైన మ్యాటర్ లేదండి. పెద్దమ్మ గారు వెళ్ళిపోయారండి. మీ ఆయన గారు బయట ఉన్నారు, పోయి ఓదార్చండి. అత్తయ్య గారు చచ్చిపోయారా? వచ్చేసారు, చూడండి. ఓ మై గాడ్, నేను రాకముందే ఈవిని తీసుకుపోయావా? నీ లేలడు ఎంత విచిత్రమైనవయ్యా. చూసారా, నేను నాడు చూసి చెప్పాను, ఈయన చూడకుండానే కన్ఫర్మ్ చేశాడు. ఇక మనం మిగతా ఏర్పాట్లు మొదలెట్టుకోవడం మంచిది. యో, నువ్వు బయలుదేరు. సారీ, పిలిచాక ఫీజు ఇస్తేనే వెళ్తాను. కనీసం ఈ ఖర్చు కూడా మిగలదా మాకు? సర్లేండి, మీ తృప్తి కోసం ఆ శవానికి ఇంజెక్షన్ చేసి అవసరం లేదో. మా అయ్యగారి తృప్తి కోసం ఆవిడ బతుకుందో లేదో చెప్పండి. వీళ్ళకి ఊరికి నమ్మకం కుదరట్లా. వెరీ గుడ్ ఐడియా, ఫెంటాస్టిక్. చచా, పోయిందని చెప్పిన ఎదవాడు మీరేనండి. ఇప్పుడేగా పోయిందని ఎలా పోయారు? అంటే మీరంతా అలా దిగులుగా కూర్చుంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. అయినా నేను రావడం క్షణం లేట్ అయితే మీ అంచనా నిజమయ్యేది. అలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, ఇద్దరొక్కటైనారు, ముద్దు ముద్దుగున్నారు. ఒక్క నిమిషం. హాయ్ రంగా, చెప్పరా. మర్చిపోయాను రా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సారీ రా, ప్లీజ్ రా. రేయ్, సారీ చెప్పానా? మరీ ఎక్కేస్తున్నావు రా బర్త్డే అని. బయలుదేరుతున్నాను రా. ఓకే ఓకే. అరే చెల్లాయ్, ఏంట్రా? మనం ఈ గానా భజన సాయంత్రం కంటిన్యూ చేద్దాం. ఇదిగో బాగా గుర్తుపెట్టుకో, రూ దగ్గర ఆపాను. ఎందుకంటే మా ఫ్రెండ్ బర్త్డేనే సినిమాకి వెళ్దామని ఇన్వైట్ చేశాడు. వెళ్ళొస్తాను. మర్చిపోయానే, ఈ మందులు నువ్వు తెచ్చేయి. ఒరేయ్, నా వల్ల కాదు, నాకు చదువుకునేది ఉంది. పోనీ ఎవరితోనో తెప్పించవే ప్లీజే. మా ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తున్నానే, ప్లీజ్ అర్థం చేసుకో. బాయ్. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంటారు. చూడండి బాబు, సందడి సందడి.